ఏదో కాస్త పని ఉండి ఈ రోజు నేను గొప్ప విజయం సాధించాను కృష్ణ. ఆ విషయం నీతో చెప్పాలనే పరుగున వచ్చాను. తండ్రి మీద కూతురు విజయం. ఏమిటో అది? మన సినిమాలో చూస్తామే, సరిగ్గా అలాగే జరిగింది మా ఇంట్లో. మన అంతస్తుకి తగనవాడు కృష్ణ. నువ్వు అతన్ని మర్చిపోవాలన్నాడు డాడీ. నేను నిన్ను మర్చిపోతాను కానీ కృష్ణను మాత్రం మర్చిపోలేనన్నాను నేను. వెంటనే ఒక గుళ్ళు లేని పిస్తోల్ తీశాడు. నువ్వు అతన్ని మర్చిపోకపోతే నేను పేల్చుకుని చచ్చిపోతానన్నాడు. నువ్వు కాల్చుకో, నేను మాత్రం కృష్ణనే చేసుకుంటానన్నాను. బెదిరించాడు, బతిమాలాడు. నేను దబాయించాను. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను భయపెట్టాను. అంతే, తక్కువ రైతులా కరిపాడు. వెంటనే చేతులు పట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు కానియమ్మా అన్నాడు. అదే తండ్రి మీద కూతురు విజయం. ఆస్తికి అంతస్తుకి విలువ ఇచ్చే తండ్రి ఆ మాట అన్నాడంటే అది నీ కన్నీళ్లు తోడటానికి వెళ్ళింది. నా కన్నీళ్లు తుడవడానికి కాదు, నీ కాళ్ళు కడగడానికి. సాయంత్రం నిన్ను ఒకసారి తీసుకురామన్నారు. నీతో పెళ్లి విషయం మాట్లాడాలంట. అయితే బేరం పెడుతున్నాడు అన్నమాట. ఓకే, ఆయన ఒకందుకు రమ్మంటున్నాడు, నేను ఒకందుకు వస్తాను. కృష్ణ, శారద నాకు ఒక్కగానొక్క కూతురు. ఈ ఊళ్ళో నాకేదో కొంత పరువు, ప్రతిష్ట, అంతస్తు, హోదా ఉన్నాయి. నా బిడ్డను నా అంతస్తుకి తగిన వాడికి ఇచ్చేసుకుంటాను. నువ్వు శారదని పూర్తిగా మర్చిపోవాలి. ఆమె కనపడకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి. నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఎంత ఇస్తారు? 10,000. 10,000? పోనీ 20,000, 50,000, 1,00,000. మీ అమ్మాయిని నేను వదిలిపెడితే నాకు ₹1,00,000 ఇస్తారు. పోనీ మీ అమ్మాయిని మీరు వదిలిపెడితే నేను 2,00,000 ఇస్తాను. కృష్ణ, ఇది చాలకపోతే మళ్ళీ కబురు చేయండి, పంపిస్తాను. బాయ్ బాయ్. ఏ రాంప్రసాద్, వీడికి నేను వదలలేదా? లేదు, వాడు డబ్బుకు లొంగటం లేదు. పైగా నాకే డబ్బు ఎదిరిస్తానంటున్నాడు. ఇదంతా ఏమిటి? వాడే ఇచ్చి వెళ్ళాడు. ఐసి, వీడికి ఇంత డబ్బు? ఇవి దొంగ నోట్లాగే ఉన్నాయి. అనుమానం ఎందుకు? వెంటనే టెస్ట్ చేయించు, వాడి పని పడదాం. దొంగ నోట్లే, సందేహం లేదు. ఇవి తయారు చేసిన వాళ్ళు ఎవరో చాలా గట్టివాళ్ళు. ఈ నోట్ల ముందు మన నోట్లు ఎందుకు పనికిరావు. ఇవి గనక మార్కెట్లోకి వస్తే మన నోట్ల చెల్లామణి బంద్. ఈ నోట్లు తయారు చేసేవాడిని పట్టుకుని ఆ బ్లాక్స్ ఎలాగైనా సంపాదించాలి. లేకపోతే మన వ్యాపారం పూర్తిగా దెబ్బతింటుంది. వెంటనే ఆ కేడీ నెంబర్ 1 పిలిపించి మాట్లాడాలి. ఏడు బ్రదర్, మంచి టిప్ టాప్ గా తయారయ్యా. ఎక్కడికి పోయినా బియ్యాల వారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. అంటే నాకేం అర్థం కావడం లేదు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి బ్రదర్. మన నోట్లు ఎరవేసి చేపకి గేలం వేశాను. ఇప్పుడు ఆ చేప వచ్చి మన వల్ల పడబోతోంది. ఎంపిక వాళ్ళు ఎవరు బ్రదర్? కథ బాగా ముదిరి పాకాన పండి చెప్తాను. అలా కానీ ఈ నోట్లు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? మీ నోట్లు మీకు ఎక్కడి నుంచి వచ్చాయని నేను అడిగానా? ఇటువంటివి ఇంకా తేగలవా? వాయిస్ దాంట్లో సార్, మన చేతిలో పని. ఇవన్నీ నువ్వే తయారు చేస్తావా? ఎస్, మనదంతా 1 మ్యాన్ షో, కుటీర పరిశ్రమ. ఒక్క చేతి మీద జరిగే వ్యాపారం. మీలాగా ముఠా పద్ధతి కాదు మాది. అంటే మీరు చేసేది దొంగ నోట్ల చలామణియేగా. అది ముద్రేసే వాళ్ళు వేరే ఉన్నారుగా. అదంతా నీకు అనవసరం. కమ్ టు ది పాయింట్. ఈ నోట్లు ముద్రించే బ్లాక్స్ మాకు కావాలి. ఎంత కమ్ముతావు? అమ్మడమా? నా మన ఇద్దరం పెద్ద మనుషులు, కలిసే చేద్దాం వ్యాపారం, పార్ట్నర్షిప్. ఓహో, వాటా కావాలా? ఎంత కావాలి? 50-50 చెరిసగం. అది మీరు గనక, కాబోయే మామగారు గనుక కన్సెషన్ ఇస్తున్నావు అనమాట. ఇక నువ్వు వెళ్ళొచ్చు. మరి వ్యాపారం ఫైసల్ చేయకుండానే నాకు ఒక రోజు వ్యవధి కావాలి. అలాగే. ఓ, మీ పార్ట్నర్ తో కన్సల్ట్ చేయాలా? పార్ట్నర్ సార్? నాకంతా తెలుసు సార్. ఏ మిస్టర్, బాగున్నావా? ఈ మధ్య కాస్త జలుబు చేసింది సార్, ఇప్పుడు బాగానే ఉన్నాను. నేను అక్కడున్నాను, నీకెలా తెలిసింది? మనం ఎక్స్రే కళ్ళు సార్. ఇదిగో మీ స్టిక్. సరే, ఇంతకీ బ్లాక్స్ మాట ఏం చేశావు? చెప్పాను కదా సార్, పార్ట్నర్షిప్ 50-50. ఓ, మాతో పాటు నీకు చిరి సమానంగా వాటా కావాలా? అవును సార్, మన ఒకటేగా. మిస్టర్, సార్, పులి మేక ఒక రేవులో నీడు తాగలేవు. సార్
ఒక బోటులో ప్రయాణం చేస్తున్నప్పుడు మేకతో పులి రాజీ పడాలి సార్, లేకపోతే బోటు నట్టేట్టు మునుగుతుంది, ఇద్దరం ఏట్టు కొట్టుకుపోతాం. కేడీ నంబర్ 1. ఏది ఎవరో తెలుస్తారని ఎప్పుడో చెప్పాను, ఇప్పుడే తెలుస్తాను. ఏమండి నువ్వు తెలిసేది? న్యాయాన్ని నిలబడవలసిన ఐజీ అన్యాయాన్ని అక్రమాన్ని ప్రోత్సహిస్తున్నారని 10 మందికి తెలిసేలా చేస్తాను. దోషుల్ని జైలుకు పంపే ఐజీ జైలుకి వెళ్లేలా చేస్తాను. ఏమిటి న్యాయాన్ని నిలపాల్సిన ఐజీ అన్యాయాన్ని ప్రోత్సహిస్తున్నాడని 10 మందితో చెప్తావా? Yes. మిస్టర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, చట్టాన్ని శాంతి భద్రతల్ని కాపాడే వ్యక్తి, ఒక దొంగ నోట్ల ముఠా నాయకుడని నువ్వెంత గొంతు చించుకున్నా తల బాదుకున్నా ఒక్కడు కూడా నీ గోడు పట్టించుకో. యునోవై, నీ మాట మీద నన్ను పట్టుకోవలసిన ఆ పోలీసులు నా చేతి కింద మనుషులయ్యా. రోజు వాళ్ళు సెల్యూట్ చేసే వ్యక్తిని అనుమానించడానికి, అరెస్ట్ చేయడానికి వాళ్ళకి ధైర్యం చాలదు. పైపెత్తు నిన్నే పిచ్చివాడంటారు, ప్రభుత్వాధికారుల మీద దుష్ప్రచారం చేస్తున్న విప్లవకారుడంటారు. అది దేశద్రోహం తెలిసిందా? నేను దొంగ నోట్లచ్చు వేసి అక్రమం చేస్తున్నానంటాం. ఎస్, ఐ వాంట్ మనీ. డబ్బు కావాలి నాకు. ఈ దేశాన్ని కొనేసేంత డబ్బు కావాలి. సంపాదిస్తాను, అంత డబ్బు సంపాదిస్తాను. అప్పుడు నేనే ఈ ఉద్యోగాన్ని గుడ్ బై కొట్టి వెళ్ళిపోతాను. అంతవరకు నువ్వెంత ప్రయత్నించినా నాకు వేసవి అపకారం కూడా చేయలేవు మిస్టర్. యూ క్యాన్. ప్రజలు, పోలీసులు ఎవరు నీ మాట నమ్మరు. నన్ను జైలుకు పంపించబోయి నువ్వు పిచ్చాసుపత్రి చేరుకుంటావు. జాగ్రత్త. అధికారం తమ చేతుల్లో ఉందని విరలి దేశద్రోహానికి పాల్పడ్డ ఎందరో నాయకులు ప్రజల ఆగ్రహానికి గురయ్యారు, అనామకులై సమర్థైపోయారు. మిస్టర్ యుగంధర్, నీకు ఆ రోజు వస్తుంది. ప్రజలు, ప్రభుత్వం నా మాట నమ్మి నిన్ను జైలుకు పంపిస్తారు, నీ మాట నమ్మి నన్ను పిచ్చాసుపత్రికి పంపిస్తారు. అది చూద్దాం. బాయ్. ఏమిటి వాడిని అలా వదిలేశాం? ఎక్కడికి పోతాడు? వాణ్ణి కాళ్ళబేరానికి ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు. బాస్, ఏమిటి సంగతి? కొద్దిలో వీడు మన కొంప ముచ్చేసేవాడు బాస్. ఏ దారిలో పోలీసులు వెంటపడ్డారట, దొంగ నోట్ల సూట్ కేసు వదిలిపెట్టి పారిపోయి ఇచ్చాడు. ఓహో, వీడిని పోలీసులు గుర్తుపట్టారన్నమాట. అయితే వీడు గుర్తు లేకుండా చెయ్యాలి. సార్, ఇవాళ 10 రూపాయల నోట్లు అచ్చు వేస్తున్నాం. నో, 24 గంటల్లోగా అందమైన 100 నోట్ల బ్లాక్స్ మన చేతికి అందబోతున్నాయి. వాటిని ప్రింట్ చేద్దురు కానీ. ఎస్ సార్. యుగంధర్, ఇంటికి వచ్చిన వాడితో పేచి పెట్టుకొని పొమ్మన్నావు. ఆ బ్లాక్స్ మన చేతికి ఎలా వస్తాయి? మనకి దొరక్క ఎక్కడికి పోతాయి రామ్ ప్రసాద్. ఆ కేడీ నంబర్ 1 మన కాళ్ళకి దండం పెట్టి మరీ ఆ బ్లాక్స్ ఇచ్చి వెళ్తాడు. వాడితో వేలు, లక్షలు, కోట్ల రూపాయలు ప్రింట్ చేస్తాం. ఆ తరువాత ఈ అవతారం చాలిస్తాం. తరువాత మరో ఊరు, మరో పేరు. ఏమిటి, నువ్వు ఒక్కడే వెళ్ళిపోతావా? మరి నా మాట? కొందరికి అరికాళ్లలో శనిదేవత ఉంటుంది రామ్ ప్రసాద్, అందులో నువ్వొక్కడి. దరిద్రం నీ కళ్లల్లోనూ కాళ్లల్లోనూ. యుగంధర్, అవును, అక్షరాలా దరిద్రుడు నువ్వు. అందుకే అవకాశం పోగొట్టుకున్నావు. అన్ని సవ్యంగా జరుగుంటే నాతో పాటు నిన్ను తీసుకెళ్లేవాడు. కానీ నిన్న నీ కూతురు అతి తెలివిగా ప్రవర్తించింది. అందుకే నా నిర్ణయం మార్చుకున్నా. నా కూతురు ఏం చేసింది? చాటుగా మన మాటలు వింది. అందుకే చాటుగా తెచ్చి గూటిలో పెట్టాను. చూసుకుంటావా నీ కూతుర్ని? అమ్మా శారదా, యుగంధర్, శారదంలో బాధ పెట్టడం న్యాయం కాదు, వదిలిపెట్టు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష అనుభవించవలసిందే మిస్టర్ రామ్ ప్రసాద్. ఏమిటా చేసిన తప్పు? మన మాటలు వినడమా? యుగంధర్, అది నా కన్న బిడ్డయ్యా, నీ స్నేహితుడు కూతురు. కూతురు, కొడుకు, అన్నా తమ్ముడు, తల్లి తండ్రి అనే టర్కీ సెంటిమెంట్స్ ఈ వ్యాపారానికి పనికిరావు రామ్ ప్రసాద్. ఐ హేట్ దెమ్. డబ్బే నాకు బంధు, అదే నా సెంటిమెంట్. ఆ సంగతి నీకు తెలుసుగా. డబ్బు కోసం తోడబుట్టిన అన్ననే నా తోవ నుంచి అడ్డు తొలగించిన వాడిని. సమయం వచ్చింది గనక నీకు తెలియని రహస్యం మరొకటి చెబుతున్నాను. నాకు ద్రోహం చేయాలని చూసిన నీ భార్యని చంపించింది ఎవరో కాదు, నేను. ఏమిటి నువ్వు అనేది? నా భార్యను నువ్వు? నేనే చంపించాను. ఆ రోజు నీ భార్య సుందరి
రామారావు కేసు విషయంలో నిన్ను బెదిరిస్తున్నప్పుడు, హైదరాబాదులో ఉన్న సుందరి తల్లికి ఆరోగ్యం బాగాలేదని ట్రంకా వచ్చినప్పుడు అదంతా నా మనుషులు వింటూనే ఉన్నారు. నేనే నా మనుషుల ద్వారా జగ్గుకి డబ్బు పంపి హైదరాబాదు బయలుదేరిన నీ భార్య స్వర్గానికి చేరుకునేలా చేసి. దుర్మార్గుడా, నా భార్యను పొట్టన పెట్టుకున్నావా? నాతో స్నేహంగా ఉంటూనే నాకింత ద్రోహం చేస్తావా? ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం నాన్న? ఇటువంటి రాక్షసులతో స్నేహం చేసినందుకు అనుభవించాలి. వీళ్ళతో ఇంకా పని ఉంది. వీళ్ళిద్దరిని విడివిడిగా బంధించండి. Take them away. డాక్టర్, ఎవరిది ఫోటో? మీ అబ్బాయేనమ్మా, కృష్ణ. నిజంగానా? మా అబ్బాయి కృష్ణ ఎంత పెద్దవాడయ్యాడు. అవునమ్మా, ఇన్నేళ్ల నుంచి అతనే నీకు వైద్యం చేయిస్తున్నాడు. మరి మావారు నా దగ్గరే ఉన్నాడు. ఎవరు? అన్నయ్య మీరా? అవునమ్మా శాంత, నేనే. ఇప్పుడు ఇన్స్పెక్టర్ జనరల్ అయ్యాను. చూడమ్మా, నీ భర్త నిర్దోషి అని నిరూపించడానికి ఇప్పుడు నీ సహాయం కావాల్సి వచ్చింది. నిజంగానా అన్నయ్య? నిజమేనమ్మా. డాక్టర్, నేనేమి తీసుకెళ్ళొచ్చా? వాయిస్ బై ఆల్ మీన్స్. థ్యాంక్ యూ. రామ్మా. వస్తాను డాక్టర్. బాస్ నేను తీసుకురమ్మన్నారు. ఎక్కడికి? రాంప్రసాద్ ఇంటికా? కాదు, ఇంకో చోటి. ఇంకో చోటికా? ఐసి. అయితే ఆ చోటుతో నాకు పని ఉంది. పద, ఓపెన్ ఇట్ డోర్. ఇదిగో, ఇది కట్టుకో. ఏమిటిది? నీకు దారి తెలియకుండా ఉండాలని బాస్ ఆర్డర్. ఓహో, నాకు దారి తెలియకుండా ఉండాలన్నా? సరే, నువ్వే కట్టు.